తలసాని శ్రీనివాస్. అధ్యక్ష, మీ ద్వారా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు డిప్యూటీ సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అంటే సభ సాంప్రదాయాల ప్రకారం నడవాలా? ఇప్పుడు మీ సభ్యులు మాట్లాడి మీ సభ్యులు ఇప్పుడు మీ ఇద్దరు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష. గవర్నర్ గారి అడ్రస్ మీద ఈరోజు సెషన్ అంతా నడవాలి అని మీరు అవకాశం ఇచ్చారు అధ్యక్ష. ఇట్లా ఇంటర్వెన్ అయ్యి మీరేదైనా చెప్పాలనుకుంటే లాస్ట్లో చెప్పండి, అంతేగాని మీరు మధ్యలో ఇట్లా డిస్టర్బెన్స్ చేసి తూకిత్తా మైకిత్తా అనుకుంటా పోతామంటే మరి సభ నడుస్తుందా? మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు సభ మర్యాదలని అధికార పక్షమే కాపాడలేకపోతే ఇంకెవరు కాపాడుతారు అధ్యక్ష? దయచేసి మీరు కూడా మా రిస్కులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వాళ్ళు చేతులు ఎవరు లేపంగానే వాళ్ళకి అవకాశాలు ఇస్తే ఏం జరిగింది 10 ఏళ్ళల్లో, ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, మాట్లాడతారు, జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వారికి అవకాశం వారు కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే మాట్లాడుకోండి, అంతేగాని మధ్యలో డిస్టర్బెన్స్ చేసుకుంటా మీరు రాసుకొని వారు ఏమి మాట్లాడినో దాంట్లో మీరు రిప్లైలు ఇవ్వండి. అట్లా కాకుండా ప్రతిసారి మధ్యలో అంటే సభ నడవదు అధ్యక్ష. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు మాట్లాడతారు, మళ్ళీ మేము మాట్లాడతామంటాము, మళ్ళీ మిగిలిన సభ్యులు మాట్లాడతామంటే అనవసరంగా సభ నడవదు అధ్యక్ష. దయచేసి సభ మర్యాదల ప్రకారం నడవాలనుకున్నప్పుడు మీరు తప్పకుండా మీరిద్దరు మాట్లాడినరు, మేమేమన్నా అన్నామా, మేమేమన్నా అవకాశం అడిగినామా? వాళ్ళు చెప్పిండ్రు. ఎందుకంటే ప్రభుత్వం సైడ్ నుంచి వాళ్ళు చెప్పిండ్రు, మా సైడ్ నుంచి కూడా గతంలో మేమేం చేసినాము, ఇప్పుడు మీరేం చేస్తున్నారు, భవిష్యత్తులో ఏం చేయాలనేటువంటిది మేము అడుగుతున్నాం, చెప్పాలి. అంతేగాని మీరు ప్రతిసారి మధ్యలో 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఆయన స్టార్టే చేయకముందు ఆయన ఇంకా ఒక 2-3 నిమిషాలు మాట్లాడకముందే మీరు ఇద్దరిద్దరు మాట్లాడి ఇట్లా బుల్డోజ్ చేస్తాము, మాకు అధికారం ఉన్నది, మాకు మందబలం ఉన్నది కాబట్టి మేము చేస్తామంటే మీ ఇష్టం అధ్యక్ష. అది మేము కూడా ఏం చేసేది లేదు. ఎందుకంటే మీరు ఇదే విధంగా జరిగితే మమ్మల్ని రమ్మంటారా రావద్దంటారా మీరే చెప్పాలి. ఎందుకంటే ఇట్లా చేసుకుంటా పోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి మీరు మీ సభ్యులని తప్పకుండా మాట్లాడేటువంటి అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి ఆర్డర్ ప్రకారం మాట్లాడేటువంటి కార్యక్రమాన్ని మీరు నిర్వహించాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సభ్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఏలనేని గౌరవము, మరి వారు సీనియర్ శాసనసభ్యులు, కానీ ఎవరికంటే వాళ్ళకి నేను ఇవ్వలేదు. గవర్నర్ ప్రసంగం పైన ఆది శ్రీనివాస్ గారు మాట్లాడినరు, మా ఈ సభ విప్పు, అందుకే వారికి అవకాశం ఇచ్చిన. తర్వాత మంత్రి గారు అడిగితే మంత్రి గారికి ఇచ్చిన. నా రిక్వెస్ట్ కూడా మీతో ఒకటే, ప్రతిపక్షాలకు గవర్నర్ ప్రసంగం పైన మాట్లాడితేనే మంచిది. డీవియేషన్ అయితే తప్పకుండా అక్కడికి వెళ్ళి ప్లీజ్. ఇప్పుడు మీరే చెప్పారు అధ్యక్ష, గవర్నర్ గారి అడ్రస్ మీదనే మాట్లాడాలని మీరు చెప్పారు. ఇద్దరు సభ్యులు అవే మాట్లాడిరా అధ్యక్ష? అవే మాట్లాడిరా? ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు, అవే మాట్లాడిరా? నేను అడిగేది ఏంటంటే, నేను ఏ సభ్యులకు అవకాశం ఇవ్వద్దని నేను అంటలేను అధ్యక్ష. మాకు అవకాశం వచ్చినప్పుడు మేము చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉన్నది, మీరు తర్వాత మాట్లాడండి అంటున్నా. మధ్యలో వాళ్ళు మాట్లాడి మేము మాట్లాడి అనవసరంగా సభాసాయం వృధా అవుతుంది అధ్యక్ష. అది పద్ధతి కూడా కాదు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ అలా సభ్యుని చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత మీకు అవకాశం ఉంది, మీకు అనేక సందర్భాలలో చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చెప్పుకోండి అని చెప్తున్నా అధ్యక్ష. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.